నూతన సంవత్సర వేడుకల్లో విజయవాడ నగరవాసులు మునిగి తేలారు. కోలాహలాల నడుమ కొత్త ఏడాదిని ఆహ్వానించారు. 2025 అందరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. పాటలు, సంగీతానికి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికిన యువత కొత్త ఏడాదికి ఘనస్వాగతం పలికారు. యువతతో ప్రధాన రహదారులు కూడళ్లు కిక్కిరిసిపోయి ద్విచక్ర వాహనాలు, కారులు, జీపులు, ఇతర వాహనాలపై యువత తిరుగుతూ అందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు పలువురు ప్రముఖులు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని, అంతా మంచి జరగాలని, మంచి పంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మంచి ప్రభుత్వంలో మొదటిసారి రాబోయే నూతన సంవత్సర దినాలు కూడా ఘనంగా జరుపుకోవాలని కూడా ఆశించుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి నూతన శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం నూతన సంవత్సరంలో విజయవాడ అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళాలని, అమరావతికి ధీటుగా తయారు చేసే విధంగా మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజానీకానికి పోలీస్ కమిషనరేట్ తరఫున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ఒక స్వర్ణయుగంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి మేలు చేసేదిగా ఉంటుందని దానికి ఆ దేవుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో, ఆర్థికంగా అందరూ కూడా ఆనందంగా, పిల్లా పాపలతో నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రానికి, ప్రజలకి, దేశానికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గ మరియు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఆ భగవంతుని ప్రార్థిద్దామని చెప్పి ప్రభుత్వ పరంగా కొత్త సంవత్సరం అనేకమైనటువంటి పథకాలతో ముందుకెళ్తా ఉన్నాం. సిటీ ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పి ఏదైతే సిటీ కేబుల్ వీక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
సాధారణ ప్రజల కోసం, వారి మెరుగుదల కోసం, వారి అభివృద్ధి కొరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2025 సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర వేళ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అవగాహన కల్పించడంతో పాటు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. 2025 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగరంలోని ఎంజీ రోడ్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ వద్ద నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోపక్క రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అందరితో ఆగకుండా హెల్మెట్ ధరించని వాహనదారులకు కొత్త హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. 2024 సంవత్సరంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించాలని న్యాయమూర్తి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదానికి గురై కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగల్చవద్దని, బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ తరఫున అందరికీ కూడా 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మేము వినూత్నంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్తో పోలీస్ సిబ్బంది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్తో ఈరోజు 2025 స్టార్ట్ చేశాము. హెల్మెట్స్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అవర్ కేర్ టువర్డ్స్ కమ్యూటర్స్ వారికి తెలియజేస్తూ ఈరోజు కొన్ని హెల్మెట్స్ డొనేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి హెల్మెట్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని విధాలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవైపున సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో భారీ ఎత్తున ప్రకటనలు కావచ్చు, లేదంటే కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, లేదంటే వివిధ పద్ధతుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోతున్నాము. ఎందుకంటే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్తూ ఇది ముఖ్యంగా 421 మంది విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 2024 సంవత్సరం చనిపోయారు. అలాగా రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. సో వారు చెప్తూ ఖచ్చితంగా దీని మీద ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పిన మేరకు, అదేవిధంగా విజయవాడ నగరంలో నేషనల్ హైవే పోతున్న సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. టౌన్లో మామూలుగా యాక్సిడెంట్స్, టౌన్ సిటీస్లో మామూలుగా యాక్సిడెంట్స్ జరగవు, కానీ విజయవాడలో ఈ డెత్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే హైవే అనేది మధ్యలో పోతుంది కాబట్టి. సో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. లోక రక్షకుడి దయతో కొత్త సంవత్సరంలో ప్రజలందరి జీవితాలు కొత్తగా ఉండాలని సెయింట్ పాల్ చర్చ్ రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ అన్నారు. నూతన సంవత్సరం వేళ మన ఆలోచనలు, విధి విధానాలకు సంబంధిత బాంధవ్యాలు నూతనంగా ఉండాలని సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ నగరం గుణదల మేరీమాత నిర్మలా కాన్వెంట్ సెంటర్, సెయింట్ పాల్ చర్చితో పాటు పలు ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ఆధ్వర్యంలో రాత్రి నుంచి తెల్లవారుజాం వరకు యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు దయతో కొత్త సంవత్సర వేళ ప్రజలందరి జీవితాలు కొత్తగా ఉండాలని అన్నారు. నూతన సంవత్సరం వేళ మన ఆలోచనలు, విధి విధానాలు, సంబంధ బాంధవ్యాలు నూతనంగా ఉండాలని సూచించారు. దేవుని కృపతో మన కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు బాగుండాలని నిత్యం ప్రార్థన చేయాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80% మంది శాంతి లేకుండా జీవిస్తున్నారని, శాంతి ప్రసాదించాలని, మనమంతా దేవుడిని ఆరాధించాలని మొరపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు మనమందరం ఏకకంఠంతో ఒక విషయం కొరకు ప్రార్థన చేద్దాం. శాంతిని ప్రసాదించమని. 80% ఈ ప్రపంచంలో శాంతి లేకుండా ఉంది. దోపిడులు, దోచుకోవడాలు, మోసాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. యుద్ధాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మరి ఆయన శాంతికరుడైనటువంటి యావే శాంతి, క్రీస్తు యొక్క శాంతి
మనందరి జీవితం ఉండాలని ఈ పర్వదాతని ప్రార్థన చేస్తున్నాము. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల సాధనకు బీఆర్టీఎస్ రోడ్డుపై నిర్వహించిన ఉద్యమాన్ని గత ప్రభుత్వానికి నాయకత్వం తాకట్టు పెట్టిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా వచ్చి ఉద్యోగులు నష్టపోయినా నాయకత్వం మాత్రం సంతోషంగా ఉందని ఆరోపించారు. బీఆర్టీఎస్ ఉద్యమానికి వైకాపా ప్రభుత్వం వణికిపోయిందన్నారు. కానీ ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు దక్కలేదని, ఈ నష్టాన్ని ఎప్పటికీ సరిచేయలేరని తెలిపారు. అంత నష్టం చేసిన నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఏపీ ఎన్జీసీ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారోత్సవ సభ విజయవాడ జింకానా గ్రౌండ్స్లో మంగళవారం సాయంత్రం జరిగింది. ఆలపర్తి విద్యాసాగర్ ఎన్జీఓ హోం నుంచి ఉద్యోగులతో భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సభలో ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అశోక్ బాబు మాట్లాడుతూ, గత పీఆర్సీ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకత్వం చేసినట్లు ఇతర రాష్ట్రాల్లో చేస్తే ఏమాత్రం ఊరుకునేవారు కాదని అన్నారు. ఫిట్మెంట్ తగ్గిన తర్వాత నాయకులకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారని తెలిపారు. సంఘాల నాయకుల్లో బాధ్యత, భయం ఉండాలని చెప్పారు. ఉద్యోగుల్లో ప్రశ్నించే తత్వం ఉంటేనే నాయకులు సక్రమంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వనందుకు బొప్పరాజు బయటికి వెళ్లి మరో ఐక్య కార్యాచరణ సమితి పెట్టారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అన్ని సమస్యలను వెంటనే తీర్చే పరిస్థితి ఉండదని వెల్లడించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రావడంతో ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. స్వేచ్ఛగా డిమాండ్లపై మాట్లాడవచ్చని అన్నారు. గొంతు నొక్కే ప్రయత్నం జరగదని తెలిపారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఏవి విద్యాసాగర్ మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రభుత్వంతో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించి ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తారని అన్నారు. అవసరమైతే ఆందోళన బాట పడతారని, వారి సంక్షేమానికి కృషి చేస్తారని తెలియజేశారు. గత ప్రభుత్వం మీద కూడా యుద్ధం చేశాం. నాయకత్వాలు నిలబడలేదనేదే మా బాధ. ఆ బాధకు తగ్గ ప్రతిరూపమే ఇవాళ మనుషులు అందరిలో కూడా ఉన్నది. అందుకని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంఘమో, ఏ ఉపాధ్యాయ సంఘమో, ఏ విధుల సంఘమో, ఏ ఒక్క సంఘము పుట్టకముందు ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో పుట్టిన మొట్టమొదటి సంఘం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. ఆ రోజున ఏ ఒక్క సంఘం కూడా ఈ రాష్ట్రంలో లేదు. డిమాండ్ అని చెప్తే ఇబ్బంది పడే పరిస్థితి, నలుగురం కలిసి లంచ్ అవర్ పెడితే ఇబ్బంది అనే పరిస్థితి. మనం ఏపీసీ ఎన్జిఓ సంఘంలో ఉన్నాం అంటేనే ఇబ్బంది పడే పరిస్థితి. లంచ్ అవర్లో ఒక 20 మంది కూర్చుంటే ఇబ్బంది పడే పరిస్థితి. డిమాండ్ అంటే ఈ సంఘ కార్యదర్శిని సస్పెండ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి డిమాండ్స్, స్ట్రైకులు, ఓడీలు, రికగ్నిషన్లు, 2 సార్లు బర్తరఫ్లు, 2 సార్లు సంఘాన్ని రద్దు చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 2 సార్లు కూడా మళ్ళీ సంఘ రద్దాన్ని తీసుకొచ్చాం. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, సిఐటియు, ఏఐటియుసి నాయకులు నాగేశ్వరరావు, రవీంద్ర, ఏపీటీఎఫ్ నాయకులు మంజుల, హృదయరాజు, పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సబ్బరాయన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గాయత్రీనగర్ రాధామాధవ్ ఎలైవ్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కులం, మతం, ప్రాంతం, వయస్సు అనే భేదం లేకుండా సంబరాల్లో ప్రజలు మునిగి తేలారు. 2025 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విజయవాడ గాయత్రీనగర్ జీవి రాధామాధవ్ ఐకానిక్ బిల్డింగ్ నందు నిర్వహించిన 2025 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవపేతంగా సాగాయి. ఐకానిక్ బిల్డింగ్ వాసులు, చిన్నారులు, యువతులు, మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాటలు, సంగీతానికి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కార్యక్రమానికి విచ్చేసిన వారికి సరదాగా గేమ్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం రాధామాధవ్ ఐకానిక్ బిల్డింగ్ ప్రధాన కార్యదర్శి అనూప్ మీడియాతో మాట్లాడుతూ, కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా జరుపుకునే వేడుకే 2025 కొత్త సంవత్సరం. అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించి మంచి శుభాలు జరగాలని ఆకాంక్షించారు. గత 4 ఏళ్ల నుంచి నూతన సంవత్సర వేడుకలను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ యొక్క రాధామాధవ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క విజయవాడలోనూ ఒక ఐకానిక్ బిల్డింగ్ అండి. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈ బిల్డింగ్లో అందరూ కలిసిమెలిసిగా ఉన్నారు. సో ఇటువంటి పండుగలు కూడా మీరు చూస్తే గత 4 ఏళ్ల నుంచి కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, ఈరోజు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇన్ హౌస్ మా వాళ్ళే చేశారు.
విజయవాడ పటమట ఫన్ టైమ్ క్లబ్ నందు నిర్వహించిన నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందోత్సాహాల మధ్య 2025ను స్వాగతించారు. నగరంలోని పటమట ఫన్ టైమ్ క్లబ్లో నూతన సంవత్సర సంబరాలు ఆకాశమే హద్దుగా సాగాయి. చిన్న పెద్ద భేదం లేకుండా అంతా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. వందలాది మంది వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. యువతులు నృత్యాలతో హోరెత్తించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసి సంబరాల్లో మునిగి తేలారు. ముఖ్యంగా డాన్సర్స్ చేసిన నృత్యాలు, జబర్దస్త్ టీం చేసిన ప్రదర్శనలు నగరవాసుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. అనంతరం జబర్దస్త్ టీం చిత్రం సీను చలాకీ చంటి మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం వేళ అందరికీ మంచి జరగాలని దేవుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 కష్టాలను తీరిపోయి 2025 నుంచి అందరికీ విజయాలు కలగాలి, అందరూ మంచి స్థాయిలో ఉండాలి, అద్భుతంగా లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు రాబోయే సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. లవ్ యూ ఆల్. యాక్చువల్గా మేము ఈరోజు విజయవాడ న్యూ ఇయర్ ఈవెంట్ ఇది ఫన్ టైమ్ క్లబ్లో ఫుల్ మా స్కిట్స్, కామెడీ స్కిట్స్, డ్యాన్సులు అవి ఉన్నాయి. నాతో పాటు చలాక్ జంటి గారు, చిట్టిబాబు గారు, మన జబర్దస్త్ నాగతేజ గారు అందరం వచ్చాము. సో మేము అయితే మంచి స్కిట్స్తో, ఆటలతో, పాటలతో జనాలను ఉరుతొలగించి కొత్త సంవత్సరం హ్యాపీగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంట్రీ అవ్వాలని ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 ఏదైతే రాబోతోందో దానికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి దయ మీ అందరి మీద ఉండాలి, మా మీద కూడా ఉండాలి. అలాగే సంక్రాంతి, దీపావళి, ఈ 2025లో వచ్చే ప్రతి పండక్కి మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో ఉండాలి. అలాగే ఈరోజు ఫన్ టైమ్స్ క్లబ్లో జరుగుతున్న ఒక అద్భుతమైన ఈవెంట్కి నేను, చిత్రం సీను, నాగిరెడ్డి, చిట్టిబాబు, చాలామంది కళాకారులు వచ్చాం. ప్రస్తుతానికైతే రన్ అవుతోంది షో. చాలా బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయింది. ఎవరైనా రావాలనుకుంటే తొందరగా రండి. మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలానే మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం ఫన్ టైమ్ క్లబ్ ఉపాధ్యక్షులు బొర్రా గాంధీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని ఫన్ టైమ్ క్లబ్లో సరికొత్త కార్యక్రమాలతో నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేశామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలంతా ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు మునిగి తేలారని వెల్లడించారు. బ్రహ్మాండంగా పండగలాగా జరుపుకుంటున్నారు ఈరోజు. మరి ఎందుకంటే ఇది గడిచిన 5 ఏళ్ల కన్నా ఇప్పుడు చాలా సంతోషకరమైన సంవత్సరం వస్తుంది. ఎందుకంటే 24లో అంతకుముందు 19 నుంచి 24 దాకా చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక రకాల అన్ని వర్గాల వాళ్ళు, ఒక వర్గం అని కాదు, ఒక మతం అని కాదు. అందుకోసం అని చెప్పి అన్ని ప్రాంతాల్లో ఇవాళ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ప్రజలంతా జరుపుకుంటున్నారు. అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఈ 25 సంవత్సరంలో బాగా డెవలప్మెంట్ అవ్వాలని విజయవాడ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎక్కడ ఆంగ్ల భాష వద్దని, ఆంగ్ల భాష బోధన పాఠశాలలు మూసివేయాలని తీర్మానాలు చేయలేదని మహాసభలు నిర్వాహకులు తెలిపారు. ఆంగ్ల భాషపై రచయితలు, అతిథులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని, అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని చాటుకుందామనే సందేశాన్ని ప్రధానంగా వినిపించామని స్పష్టం చేశారు. నగరంలోని కొత్తపేట కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, కేబిఎన్ కళాశాల కార్యదర్శి తునుగుంట శ్రీనివాసరావు, ఏవో నారాయణరావు తదితరులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, కేబిఎన్ కళాశాల కార్యదర్శి తునుగుంట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని చాటుకుందామనే సందేశాన్ని ప్రధానంగా వినిపించామని స్పష్టం చేశారు. మహాసభలు విజయవంతంగా జరిగాయని, సభల్లో చర్చించి తీర్మానించిన ఓ వినతి పత్రాన్ని రూపొందించి ముఖ్యుల సంతకాలతో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని తెలిపారు. 2 రోజుల వ్యవధిలో 3 వేదికలపై 800 మంది వివిధ అంశాలపై ప్రసంగించారని, సభల నిర్వహణకు సహకరించిన వారికి ఈ సందర్భంగా తమ కృతజ్ఞతలు తెలిపారు.
6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎక్కడా ఆంగ్ల భాష వద్దని, ఆంగ్ల భాష బోధనా పాఠశాలలు మూసివేయాలని తీర్మానాలు చేయలేదని మహాసభలో నిర్వాహకులు తెలిపారు. ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే పాఠ్యాంశాలు బోధించాలని, చదువు పెరుగుతున్న కొద్దీ తగిన మార్పులు చేయాలని సూచించామని పేర్కొన్నారు. ఆంగ్ల భాషపై రచయితలు, అతిథులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని, అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని చాటుకుందామనే సందేశాన్ని ప్రధానంగా వినిపించామని స్పష్టం చేశారు. మేము ముఖ్యంగా చేసినటువంటిది యువతరానికి పెద్దపీట వేశాము. యువ కళల సమ్మేళనం ప్రత్యేకంగా పెట్టి దాదాపుగా 175 మంది యువ కవులకి పర్యావరణం మీద కవిత్వం వాళ్ళతో చెప్పించి ఒక్కొక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పర్యావరణ కవి అనే ఒక పురస్కారాన్ని అందించాం. ఇది వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పని మేము ఆశించామన్నమాట. ఆ విధంగా ఈ యువకులకి దాదాపు 250 మందికి పైగా యువకులకి మేము శిక్షణా తరగతులు ఇచ్చాం. దాదాపుగా ఒక 20 మంది లెక్చరర్స్, అంటే వాళ్ళు వివిధ అంశాలలో నిష్ణాతులైనటువంటి రచయితల చేత పాఠాలు చెప్పించాం. ఈ విధంగా ఈ సభలు చాలా ప్రత్యేకతతో నింపుకొని మన సభల్లో యువకుల యొక్క పాత్ర ఉండట్లేదు అన్న అపప్రదని దూరం చేయడానికి మేము ఎక్కువ ప్రయత్నం చేసాం. తర్వాత మేము మా ప్రతి సభల్లో కూడా ఒక న్యాయపాలన సదస్సు ఒకటి, రాజకీయ పరమైనటువంటి ప్రతినిధుల సదస్సు ఒకటి, అట్లాగే ఇతర రాష్ట్రాల ప్రతినిధుల సదస్సు, పత్రికా ప్రతినిధుల సదస్సు, ఇవన్నీ మాకు ప్రతి సభలోనూ మాకు ఉండేవి. 28, 29 తారీఖుల్లో ఇదే ప్రాంగణంలో చాలా గొప్పగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. 6వ మహాసభలు. సాధారణంగా సాహిత్య కార్యక్రమాలంటే పత్రికలు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్, రాజకీయాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ సాహిత్య కార్యక్రమాలకు ఉండదు ఎక్కడైనా సాధారణంగా. కానీ ఈసారి పత్రికలు, మీడియా, అన్ని మీడియా శాఖలు కూడాను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతమైన కవరేజ్ ఇచ్చాయి. నభూతో నభవిష్యత్, నాకు తెలిసినంత వరకు అంత గొప్పగా కవరేజ్ ఇచ్చాయి. అందుకు మీ అందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి రావటం కానీ, ఎంతో ఉత్తేజంతో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి సభకి మా కేబీఎన్ కాలేజీ వేదిక అవడం చాలా ఆనందంగా ఉంది. ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం చేశామో అది 100కి 100 సక్సెస్ అయిందని చెప్పి భావిస్తున్నాను నేను. ఖచ్చితంగా ఆ స్టేజీ మీద నుంచి పెద్దలందరూ ఇచ్చిన పిలుపులు నిజంగా అందరూ కూడా పాటిస్తే చక్కటి తెలుగు భాషకి మంచి వన్నె వస్తుందని నా భావన. ఇంతమంది రచయితలు ఇందులో పాల్గొనడం అనేది అద్భుతం. అసలు నేను చెప్పాను కానీ అంతమంది వస్తారని నేను కూడా ఊహించలేదు. అంత అద్భుతంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేషన్ కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా ఎంతో ఉత్సాహంగా ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్పగా ఉంది. గుంతలు ఏర్పడి ఎన్నో ఏళ్ల నుంచి కొత్త రోడ్ల నిర్మాణానికి నోచుకోని పరిస్థితుల్లో కూటమి సర్కార్ చొరవతో కొత్త రోడ్ల నిర్మాణానికి మోక్షం కలగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు శివశక్తి కళ్యాణ మండపం నుంచి కానూరు వెళ్లే రోడ్డును ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో సిఆర్డీఏ నిధులతో 760 మీటర్ల రోడ్డును సుమారు 3,54,00,000 మేర రూపాయల నిధులు మంజూరు చేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిన్న ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్లు శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం స్థానిక కూటమి నేతలు సర్నాల బాలాజీ, గుర్జర్లపుపూడి బాబురావులు మాట్లాడుతూ రోడ్డుపై గుంతల కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, నేడు రోడ్డు నిర్మాణంతో కష్టాలు తొలగాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగలోపే రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని తెలిపారు. చాలా గుంతలమై ఉన్న రోడ్డుని ఈరోజు మన యార్లగడ్డ వెంకటరావు గారి కృషితో, అదేవిధంగా సిఆర్డీఏ వారి శాంక్షన్ అమౌంట్ 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వెంకటరావు గారు, అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, లోకల్ నాయకులు అందరూ వచ్చారు. ఈ చాలా సమస్య జనం ఎదుర్కొంటున్న సమస్య ఈ రోడ్డు అయితే, ఈ రోడ్డు వేయడం మూలంగా ఎన్కేపాడు ప్రజలకి, అలాగే కానూరు ప్రసాదంపాడు గ్రామస్తులకి చాలా ఉపయోగం ఉంటుంది. వర్షం పడినప్పుడు చాలా పబ్లిక్ ఎంతో ఇబ్బంది పడ్డారో అందరూ చూసాము. ఇంకా మునుముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ప్రసాదంపాడు గ్రామంలో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో కూడా. ఈ కార్యక్రమాలని ఎమ్మెల్యే గారి కృషితో చేస్తారని కోరుకుంటున్నాం.
ఎమ్మెల్యే గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి మరోసారి నిరూపించారు. అదేవిధంగా ప్రసాదంపేట గ్రామంలో ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి 30 ఏళ్ళ నుంచి ఇంచుమించు నా వయసు దాటిపోయినట్టు రోడ్డు కూడా స్టార్ట్ చేసాము. ఇంకో 1 మంత్లో అయిపోతుంది. ఈ రోడ్డు చేయడం మూలంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సైమల్టేనియస్గా కొన్ని ఇంటర్లింక్స్ రోడ్స్ ఉన్నాయి. ఈ గ్రామస్తులందరికీ చాలా ఉపయోగపడుతుందని 3,50,00,000 రూపాయలతో కొత్తగా రోడ్డు నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు నిర్మించడం వలన ముందు మనకి విజయవాడలో మెట్రో రైలు కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ కానీ వాటికి ఆల్టర్నేషన్గా ఈ ప్రత్యామ్నాయంగా ఈ రోడ్డు అయితే చాలా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే ఇది ఏలూరు రోడ్డు నుంచి అటు బందర్ రోడ్డుకి కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కానీ కనెక్షన్గా అయ్యే రోడ్డు కాబట్టి మా ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు కానీ అలాగే మా సర్పంచి గంగారత్నం గారు కానీ అలాగే వార్డు మెంబర్లు బాలాజీ గారు కానీ లేకపోతే ఎంపీటీసీ అజిత గారు కానీ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ గోడవల్లి నరసయ్య గారు వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఈ రోడ్డు విషయంలో చాలా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా ఈ రోడ్డును సాధించుకొని తాడేపల్లి మండలం పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో నేటి నుంచి తిరుమల తరహాలో నిత్య కళ్యాణ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తామని క్షేత్రం నిర్వాహకులు అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు తెలిపారు. క్షేత్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు ప్రతిరోజు నిత్య సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏడాది అఖండ హనుమాన్ చాలీసా ప్రారంభించామని ఇప్పటి వరకు 253 రోజులకు చేరుకుందన్నారు. యాగశాల వద్ద ప్రతిరోజు శ్రీరామ రక్ష యజ్ఞం చేస్తూ ఉదయం సుందరకాండ పారాయణం చేయటం జరుగుతోందని తెలిపారు. 108 రోజుల పాటు శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తామని లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు. కొంతమంది కావాలనే హైకోర్టులో కేసు వేశారని దేవస్థానానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. నిజాలు ఏమిటి అనేది కోర్టు నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, దుప్పగుంట్ల శ్రీనివాసరావు, కోశాధికారి ఉమామహేశ్వరరావు గుప్తా, గోశాల చైర్మన్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్, కె మురళీకృష్ణ, మామిడి వెంకట కృష్ణారావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా వెలిసి ఉంటూ ఆ పైన వైకుంఠనాథుడిగా ఆయన్నే పరమపదవాసుడు అంటారు. ఆ పైన రంగనాథుడిగా 3 రూపాయలు ఉంటూ 108 దివ్యక్షేత్రాలు ఏర్పడినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు కూడా వైభవంగా ఆయన ఆశీస్సులు ఇస్తూ విరాజమానవుతున్నటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారు వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో జనవరి 1వ తారీఖు అనగా రేపటి నుంచి తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు అంటారు. సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు చేస్తూ సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, బుధవారం కొలువు, గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం, శనివారం కళ్యాణం, ఆదివారం పాటు శ్రీ సూర్యనారాయణ స్వామివారి అభిషేకం చేస్తూ నిత్య సేవల్ని రేపు ఉదయం నుంచి ప్రారంభం చేస్తున్నాం. అట్లానే ఇక్కడ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఈ 2024 ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమికి సాక్షాత్తు హనుమంతుల వారు ఉన్నటువంటి భూమి మీదగా అవతరించినటువంటి రోజు. అటువంటి రోజు ఇక్కడ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 360 రోజులు 24 గంటలు చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.